ఏపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇంటింటి ప్రచారాలు, ఆత్మీయ సమావేశాలు, చేరికలతో పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తెదేపా అభ్యర్థుల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాలలో ఎమ్మెల్యే ఎరపతినేనిని మళ్లీ గెలిపించాలంటూ ఆయన భార్య నాగమణి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో కరణం బలరాం రోడ్ షో నిర్వహించారు. కందుకూరులో పోతుల రామారావు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో నటుడు బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేసి బ్రాహ్మణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా, మరోవైపు ఆయన సతీమణి వసుంధర ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పుట్టపర్తిలో పల్లి రఘునాథరెడ్డికి మద్దతుగా కోడలు సింధు ప్రచారం చేశారు. కర్నూలులో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, టీజీ భరత్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కడప జిల్లా పులివెందుల్లో సతీష్ కుమార్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారం ఉత్సాహంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా తునిలో యనమల కృష్ణుడు ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలను పలకరించారు. పిఠాపురం అభ్యర్థి వర్మ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రావులపాలెంలో శెట్టిబలిజ గౌడ సదస్సుకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గంటి హరీష్, బండారు సత్యానందరావు హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాగంటి రూప, ఆదిరెడ్డి భవానీ ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వారపు సంతలో వ్యాపారులు, వినియోగదారులతో అరిమెల్లి రాధాకృష్ణ సంభాషించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న తెదేపాను గెలిపించాలని మంత్రి శ్రావణ్ కుమార్ అరకు ప్రజలను కోరారు. అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ బుల్లెట్పై తిరుగుతూ ప్రచారం చేశారు. మంగళహారతులతో అసలు ప్రేమాభిమానాలతో పులకరించిపోతుందండి. ఇదంతా ఈ విజయం కానీ, ఈ అభిమానం కానీ, ప్రేమ కానీ మా క్యాండిడేట్స్ పట్ల మాత్రం కాదండి. ఇది ఎందుకు సాధ్యం అంటే సీఎం గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైందండి. దీన్ని బట్టి తెలిసిపోతుంది మనకు ఎంత అంటే ఇక్కడి నుంచి రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ మా ఇద్దరికి వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి స్టేట్ మొత్తం కూడా టీడీపీకి దక్కుతుందని ఎటువంటి ఆశ్చర్యం పడక్కర్లేదు. మనం వైకాపా అభ్యర్థులు సైతం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి నవరత్నాల గురించి వివరించగా, గుంతకల్లులో వెంకటరామిరెడ్డి భవన నిర్మాణ కార్మికులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సర్వమత ప్రార్థనల అనంతరం ఇంటింటికి తిరిగారు. రాజమహేంద్రవరంలో రౌతు సూర్యప్రకాష్ రావు ప్రచారం చేయగా, విశాఖలో ద్రోణంరాజు శ్రీనివాస్ కు మద్దతుగా నటులు పృథ్వీ, కృష్ణుడు, దర్శకుడు కోన వెంకట్ ప్రచారం చేశారు. విశాఖ భాజపా ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ప్రస్తుత ఎంపీ కంభంపాటి హరిబాబు నుంచి పార్టీ బీఫామ్ అందుకున్నారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలో భాజపా కార్యాలయాన్ని ప్రారంభించారు.